భారతీయ సైనికులందరికీ నా సెల్యూట్ అండి. 150 కోట్ల తరపున మాజీ సైనికులందరికీ పాకిస్తాన్కే కాదు ప్రపంచ దేశాలు కూడా భయపెట్టాలాగా నరేంద్ర మోడీ గారు ప్రయత్నించారు. అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూర్తి సహకారం చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ అలాగే 150 కోట్ల మంది ఈ కూటమి తరపున వెళ్ళి మళ్ళీ ఈ కూటమి రావడానికి భారత ప్రజలంటే భారత ప్రభుత్వాన్ని మళ్ళీ ఈ దేశానికి బీజేపీ ప్రభుత్వమే ఉండాలని మళ్ళీ కోరుకుంటున్నారు. 150 కోట్ల మందికి మా సెల్యూట్ అండి. 100 మిసైల్ తో సమానం ఉన్న నరేంద్ర మోడీ గారికి ఆపరేషన్ సింధూర్ విజయం సందర్భంగా సైనికులకు ఇంకా మద్దతు తెలిపేలాగా మోడీ గారి ఆదేశాల ప్రకారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల పరంగా తిరంగ జెండాతో మద్దతు తెలుపుతున్నాం. మరి ఉగ్రవాదులు 26 మంది కుటుంబాన్ని కట్టబెట్టారు. దీనికోసం భారతదేశంలో ఉన్న ఒక హిందూ ముస్లింస్ అంతా కూడా ఐకమత్యంగా అన్నతమ్ములుగా మేమంతా కలిసి భయంగా ఉంటున్నాము. అట్లాంటి వాటిల్లో ఎవరి ఉగ్రవాదులు ఎక్కడ సరే ఈ పాకిస్తాన్ కి మట్టబెట్టదాకా ఇది సహించేది లేదు. మరి నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో మరి అట్లానే ఆంధ్రప్రదేశ్ లో మరి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా ఏది జరగాలన్నా కూడా విజయవాడ తప్ప ఎక్కడ ఏది జరగదు. రాజకీయాల్లో కాదు అన్ని రంగాల్లో కూడా విజయవాడ కల్లి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అందుకనే ఎవరైనా సరే ఇట్లాంటి ముక్కల్ని ఏరి తీసిన దాకా కూడా సహించేది లేదు. నేను ఒక ముస్లింస్ బిడ్డగా గర్వంగా మాట్లాడుతున్నానంటే ఈ భారతదేశంలో ఎవరైనా సరే పాకిస్తాన్ కి మొత్తం ఉగ్రవాదులు ఎక్కడెక్కడ ఉన్నారో ఒక ముస్లింస్ బిడ్డ అర్ధరాత్రి 1 గంటకి తను బయలుదేరి ఆ ఫ్లైట్ ఏ రకంగా మట్టబెట్టిందో ఈ రాష్ట్రం అది ఇండియా మొత్తం చూసిందే. ఇండియాలో సెల్యూట్ కొట్టాలంటే ఒక ముస్లింస్ మహిళకే సెల్యూట్ కొట్టాలని మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఈ తిరంగి యాత్ర విజయవంతం కావాలని కోరుకుంటున్నాము. భారతదేశ పౌరులంగా ఈరోజు భారతీయులందరూ కూడా గర్విస్తూ ఉన్నారు. పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా సాధించాం. ఈరోజు రాష్ట్రంలో కేంద్రంగా విజయవాడ నగరంలో ఈరోజు ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర నుంచి బెంజ్ సర్కిల్ వరకు కూడా ఈరోజు మేము నారా చంద్రబాబు నాయుడు గారిని చూస్తూ పెరిగినటువంటి విద్యార్థులు యువతగా మేము పెరిగాం. ఏదైతే ఆయన విద్యాదేశం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు భారతదేశానికి కూడా ఒక సందేశం ఇచ్చారో అదే ఉద్దేశంలో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ రాష్ట్రంలో భారతదేశానికి పాకిస్తాన్తో యుద్ధంలో పాల్గొన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఒక పౌరుడిగా నేను ఒక విద్యార్థిగా ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో విద్యార్థి యువత మహిళలు కార్మికులు రైతుల కష్టాలు చూస్తూ నేను దాదాపు 14 సంవత్సరాలుగా ఈ భారతదేశంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పౌరుడిగా ఈ భారతదేశంలో ఇట్లాంటి ఒక యుద్ధాన్ని నేనైతే కనువిని ఎప్పుడు చూడలా. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో ఈరోజు ఈ యుద్ధంలో మేమైతే ఘన విజయం సాధించాం. ఈ రాష్ట్రంలో పౌరులను గర్విస్తూ ఉంటాం. భారత్ మాతాకి జై. యావత్ 140 కోట్ల మంది భారతీయులు ఒక తాటిగా నిలవడం కోసం మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తయినది. పాకిస్తాన్ కుయుక్తులకు మన దేశం ఎంతో చాకచక్యంగా వాళ్ళందరి యొక్క యుక్తుశక్తులని మొత్తాన్ని మట్టి కల్పించింది. మన భారతదేశంతో పెట్టుకుంటే ఏ దేశమైనా సరే మట్టి కలిసిపోతుందని తెలియజేసుకుంటున్నారు. ఈరోజు ఆపరేషన్ సింధూర్ విజయవంతం సందర్భంగా మన 140 కోట్ల భారతీయులందరూ కూడా మేమందరం జవాన్లకి సపోర్ట్గా నిలవడం కోసం ఆపరేషన్ స్థిరంగా
ఆపరేషన్ సింధూర్ విజయవంతం సందర్భంగా తిరంగా యాత్ర ఈరోజు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం కాడ నుంచి బెంజ్ సర్కిల్ వరకు విజయవాడలో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క తిరంగా యాత్రలో ఎంతో మంది పాల్గొని ప్రతి ఒక్కరు కూడా భారత్ మాతాకి జయని వందే మాతరం అని చెప్పేసి నినదిస్తున్నారు. వీళ్ళందరూ కూడా మన భారతీయులందరూ కూడా జవాన్లకి సపోర్ట్గా నిలుస్తాం, ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తాం. అవసరమైతే యుద్ధంలో ప్రతి ఒక్క భారతీయుడు ఒక సైనికుడిగా నిలవడం కోసం ఏమాత్రం వెనకాడం చేయకూడదని మనందరం పాల్గొనాలని, ఎప్పటికైనా సరే మన ఇండియా విశ్వగురుగా అవతరించబోతుంది. ఆ విశ్వగురుగా అవతరించాలి అంటే కుయ్యక్తులు పన్నే పాకిస్తాన్ లాంటి వాళ్ళందరినీ మట్టి కనిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాకిస్తాన్ చేసే ఏ చర్యలైనా సరే పిరిగి పంద చర్యలేనండి. ఇప్పుడు జరిగిన పెహల్గాం కానివ్వండి, అంతకుముందు పుల్వామా కానివ్వండి, అంతకుముందు ఉరి అటాక్ కానివ్వండి, లేదా తాజ్మహల్ మీద దాడి జరగడం కానివ్వండి, ఏది చూసుకున్నా సరే ఒక పిరిగి పంద చర్య అది. అమాయక ప్రజల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళు వచ్చి ఇలా విధ్వంసం సృష్టించడానికి అందరం ఖండిస్తాము. నిజంగా పాకిస్తాన్కి అంత ధైర్యం ఉంటే వాళ్ళు డైరెక్ట్గా వచ్చి ఇండియన్ ఆర్మీతో యుద్ధం చేస్తే అప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుకోవచ్చు. పాకిస్తాన్ కనుక యుద్ధం చేయడానికి వస్తే మన భారత సైన్యంలో ఉన్న 10% మంది, పూర్తిగా 100% అవసరం లేదు, 10% మంది మన సైనికుల్ని పంపిస్తే పాకిస్తాన్ని 10 నిమిషాలు నామరూపాలు చేయకుండా చేస్తారు. అటువంటి ఆ విషయం వాళ్ళు తెలుసు కాబట్టి ధైర్యంగా ముందుకు రాలేక ఇలాగా దొడ్డిదారిలో అడ్డదారిలో అమాయక ప్రజలను టార్గెట్ చేస్తూ హింసిస్తున్నారు. హింసించేటప్పుడు ఈసారి మతం అడిగి మరీ హింసించారు. ఇది ఒక ముస్లింగా నేను చాలా బాధపడుతున్నాను. ఈ విషయం గురించి నేను చాలా ఖండిస్తున్నాను. ముస్లిం అన్నవాడు ఎవరు కూడా అమాయక ప్రజల ప్రాణాలు తీయడు. మేము చదువుకున్న ఖురాన్లో మాకు చాలా క్లియర్గా తెలియజేయబడింది, ఒక అమాయక ప్రజల ప్రాణాలు తీస్తే సర్వ మానవాళిని చంపినట్టు, ఒక అమాయక ప్రజల ప్రాణాలు కాపాడితే సర్వ మానవాళిని కాపాడినట్టు అని చెప్పి మేము ఆ సిద్ధాంతాలను నమ్ముతాము. ఈ కొత్తగా మతం అడిగి చంపిన వాళ్ళైతే వాళ్ళు మా మతం వాళ్ళు కాదు, ఇస్లాం వాళ్ళు కాదు, ఇస్లాం సంబంధించిన మతం అయితే కాదు. అది వాళ్ళు ఒక సెపరేట్ మతం. ఆ మతం పేరు తీవ్రవాదం. ఆ తీవ్రవాదాన్ని అణిచివేయడానికి మేమందరం ఎప్పుడు సిద్ధంగా ఉంటాము. ఆ పని మా సైనికులు చేశారు కాబట్టి వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ ఈరోజు ఈ సింధూర్ ఈ విజయయాత్రలో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా బాధ్యత కూడా ఒక విధంగా చెప్పాలంటే మా అదృష్టంగా భావిస్తున్నాము. యుద్ధం అప్పుడు మాకైతే నిధులు కావాలి అని చెప్పినప్పుడు భారత ప్రభుత్వం నిధులు పాకిస్తాన్కి వద్దు, ఉగ్రవాదాన్ని వాళ్ళు బలోపేతం చేసుకుంటారు, ఎవరు నిధులు వద్దంటే అమెరికా మాత్రం నిధులు ఇచ్చిన పరిస్థితి. దాన్ని మీరు ఎలా చూస్తారు? భారతదేశం ఇప్పుడు చాలా శక్తివంతమైన దేశం అండి. మనం ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం చేయాలి అంటే ఈ అమెరికానో రష్యానో చైనానో చెప్తే వినాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇది మూడో దేశం. థర్డ్ కంట్రీ ఈజ్ ఆల్వేస్ ఎ థర్డ్ కంట్రీ. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ వ్యాపార లాభాల కోసం కాసేపు ఇండియాని సపోర్ట్ చేస్తున్నట్టు, కాసేపు పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తున్నట్టు బిహేవ్ చేస్తారు. కాబట్టి సో వీ డోంట్ నీడ్ ఎనీ సపోర్ట్ ఆఫ్ ఎనీ కంట్రీ. వీ ఆర్ సెల్ఫ్ సఫిషియంట్. పాకిస్తాన్తో మనం పోరాడాలనుకుంటే మనం చాలండి. నాకు తెలిసినంత వరకు వీ డోంట్ నీడ్ టు కేర్ అబౌట్ అమెరికా ఆర్ చైనా ఆర్ ఎనీ అదర్ కంట్రీ. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య శాంతి ఒప్పందానికి కొన్ని దేశాలు అయితే ప్రయత్నించి శాంతి ఒప్పందాన్ని చేసాయి. అయితే ఈ శాంతి ఒప్పందం మీద పాకిస్తాన్ నిలబడుతుందంటారా? పాకిస్తాన్ ఇండియా మధ్యలో శాంతి ఒప్పందం కోసం వేరే దేశాలు ప్రయత్నించడం చాలా మంచి పరిణామం. దాన్ని మేము స్వాగతిస్తున్నాము. అదేవిధంగా పాకిస్తాన్ కూడా ఆ ఒప్పందానికి నిలబడి శాంతియుతంగా మలుచుకుంటే అందరికీ మంచిదే. అలా కాకుండా ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి మళ్ళీ ఇటువంటి పెరిగి పంద చర్యకి పాల్పడితే కనుక మేము భారతదేశాన్ని కోరుకునేది ఒకటే, వాళ్ళని పూకటి వేలు నుంచి తీసి పడేసే పని చేయండి. మేము భారతీయులం అందరం ఎప్పుడు ఒకేలా ఉంటాము, అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్నాము. ఈ దేశం మీదకి ఏదైనా ప్రమాదం వస్తే ఎప్పుడు ముందుండి పోరాడటానికి మేము కూడా సిద్ధమని తెలియజేసుకున్నాం. భారత సైనికులు అయితే పాకిస్తాన్ మీద యుద్ధం చేసినప్పుడు అమరవీరులైన భారత సైనికులు ఉన్నారు. అందులో మన ఆంధ్రప్రదేశ్ చెందిన మురళీ నాయక్ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా చనిపోయారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? భారత్ ఆర్మీ వాజ్ ఆల్వేస్ ద బెస్ట్ అండి, ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ అండ్ ఇట్ రిమైన్స్ ద బెస్ట్ ఆర్మీ ఇన్ ద వరల్డ్. మురళీ నాయక్ గారు ఆయన ప్రాణాలు అర్పించి పోరాటం అనేది నిజంగా ఒక తెలుగువాడిగా నేను చాలా గర్వపడుతున్నాను. ఆయన ఏదైతే ఆంధ్ర రాష్ట్రం నుంచి చెందిన వారో అదే రాష్ట్రానికి చెందినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఆ వీర మరణం పొందిన మన జవాన్లందరికీ మా తరఫున జోహాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సాక్రిఫైస్. మన భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో అంతమంది అంటారా? అంతమంది లేదండి. ఉగ్రవాదాలను కొన్ని స్థావరాలపై దాడి చేశారు. ఇది జస్ట్ ఒక చిన్న ట్రైలర్ చూపించారు మోడీ గారు.
సో పొలిటికల్గా మనకి ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే ఉండొచ్చు, డిఫరెన్సెస్ ఉంటే ఉండొచ్చు కానీ బట్ హీఈస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ వి సపోర్ట్ హిమ్ ఇన్ దిస్ కాన్సెప్ట్. సో ఇది జస్ట్ ఏంటంటే మోడీ గారు నాకు తెలిసి ఒక చిన్న ట్రైలర్ చూపించారు పాకిస్తాన్కి. ఇది చూసి మీరు బుద్ధి తెచ్చుకుంటే మంచిది, లేదు అంటే 70mm మీకు మళ్ళీ పెద్ద సినిమా చూపిస్తారు. అండ్ ఈ విషయంలో మటుకు మేము మోడీ గారికి సపోర్ట్ చేస్తాం. మిగతా ఇవన్నీ ఎలా ఉన్నా సరే పాకిస్తాన్ బుద్ధి చెప్పే విషయంలో మటుకు వి సపోర్ట్ అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారతదేశం ఒక పక్క పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తే బలూచిస్తాన్ కూడా ఒక పక్క పాకిస్తాన్ మీద తిరగబడిన పరిస్థితి నెలకొంది. అయితే పాకిస్తాను ఇప్పుడు స్వతంత్ర దేశంగా పార్లమెంట్ను కూడా అరేంజ్ చేసుకుంది. దాన్ని మీరు ఎలా చూస్తారు? అది వాళ్ళ పర్సనల్ ఎఫరెంట్. బలూచిస్తాన్ పాకిస్తాన్ మధ్యలో ఏం నడుస్తున్నదని మనకి సంబంధం లేని విషయం. మనకి సంబంధించింది ఏంటి అంటే భారతదేశం మీద ఏమైనా దాడి జరిగితే మటుకు దాన్ని తీవ్రంగా ఖండించాలి. ఆ దాడికి ప్రతిదాడిగా వాళ్ళు ఒక పన్ను అడిగితే మనం వాళ్ళ తలకాయ తీసుకెళ్ళిపోవాలి. ఆ విషయంలోనే ఉండాలి. ఇంటర్నల్గా వాళ్ళు బలూచిస్తాన్ మధ్యలో కానివ్వండి, లేకపోతే ఇంటర్నల్గా వాళ్ళ పాలిటిక్స్ గురించి కానివ్వండి, మనకు అంత అవసరం లేదు. అది నేను చెప్పేది ఒకటే, వాళ్ళు కనుక ఇటుకరాయితో కొడితే మేము బుల్లెట్